అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ ఫెస్టివ్ కలెక్షన్ జ్యువెలరీ అండ్ నేను ఆర్డర్ చేసిన జ్యువెలరీ, నాకు వచ్చిన జ్యువెలరీ ఒకటి కంప్లీట్లీ రాంగ్ జ్యువెలరీ వచ్చింది. అది ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. అసలు ఎందుకు వచ్చిందో సో ఆ జ్యువెలరీ కూడా నేను చూపించిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ అనమాట. అది చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే నేను ఒక మంచి జ్యువెలరీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో. సో అది వచ్చేసి ఇదేనమాట. చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. చక్కగా స్టోన్స్ వచ్చేసి కింద కూడా డిజైన్ అనేది ఇలా వచ్చింది అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది కిడ్స్ కైనా బాగుంటుంది, మనకైనా చాలా బాగుంటుంది. మెయిన్లీ సింపుల్ గా టీనేజర్స్ గర్ల్స్ అయితే చాలా సింపుల్ గా పెట్టుకొని ఇష్టపడతారు కాబట్టి మీకైతే ఇది చాలా క్యూట్ లుకింగ్ ఉంటుంది. సో ఇదైతే మన ఫస్ట్ జ్యువెలరీ అనమాట. దీనికి వచ్చేసి వాళ్ళు ఇలా థ్రెడ్ అనేది సపరేట్ గా ఇచ్చారనమాట. దీనికి ఇలా థ్రెడ్ సపరేట్ గా వచ్చింది. జ్యువెలరీ చూస్తే మనకి ఇలా వచ్చింది. చూసారా, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ రింగ్స్ వచ్చి చాలా క్యూట్ గా ఉంది. చూడండి, ఇయర్ రింగ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ కూడా ప్యాటర్న్ వైజ్ గా ఇలా వచ్చింది. సో నేను ఇది బ్యాక్ లుక్ డెఫినెట్ గా యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సెట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా క్యూట్ లుకింగ్ ఉంది. ఇంతకోండి పెట్టుకున్నా కూడా లుక్ వైజ్ గా ఇలా వస్తుంది అనమాట. గ్రాండ్ గా ఉంటుంది, మంచి లుక్ అయితే ఉంటుంది. సో మిస్ అయితే చేసుకోవద్దు, డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి పర్చేస్ చేసుకోవడానికి. ఇకపైన నేను చూపించేవన్నీ కంప్లీట్లీ ఫెస్టివ్ కలెక్షన్ జ్యువెలరీస్ అండి. మీలో ప్రతి ఒక్కరికి బాగా నచ్చి యూజ్ అయ్యే మంచి ప్రొడక్ట్స్ కలెక్షన్ తో వచ్చాను. చూడండి, ఇదైతే ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ప్యాటర్న్ అయితే ఇది కూడా చాలా బాగుంది. సో దీనికి మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. థ్రెడ్ కి నేను బ్యాక్ లుక్ యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే మనకి క్రిస్మస్, న్యూ ఇయర్ రెండు ఫెస్టివల్స్ ఉన్నాయి, మంచి ఫెస్టివల్స్. సో ఆ రెండింటికి యూజ్ అయ్యేలాగా ఈ జ్యువెలరీ మీకు ఉపయోగపడుతుంది అని అయితే అనుకుంటున్నాను. చక్కగా ఉందండి, చాలా క్యూట్ లుకింగ్, చాలా బ్యూటిఫుల్ గా అందంగా ఉందన్నమాట. పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. కిడ్స్ కానీ మనకి కానీ చాలా అందంగా ఉంటుంది. సో ఇది మన ఫస్ట్ జ్యువెలరీ అన్నమాట. చాలా బాగా వచ్చింది. అండ్ 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ అండి. ఫినిషింగ్ కూడా అదిరిపోయింది అనమాట. సూపర్ 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. ఎంత బాగా ఇచ్చారండి. ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ఎలా అయితే దొరికిందో మనకి మీషోలో సేమ్ దొరికింది. చాలా బాగుంది. ఎలిఫెంట్స్, 2 ఎలిఫెంట్స్ వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్ అయితే స్టోన్స్ ఇలా వచ్చింది. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. కింద వచ్చేసి మనకి ఇలా వచ్చింది. సో ఇది చోకర్ టైప్ అనమాట. ఇది కూడా మనమైనా కిడ్స్ అయినా ఎవరైనా ఎలా అయినా పెట్టుకోవచ్చు. చోకర్ టైప్ చూడండి, ఇలా వస్తుంది అనమాట పెట్టుకుంటే. సో లుక్ వైజ్ గా గ్రాండ్ గా ఉంటది. అండ్ పట్టు చీరల మీదకి చాలా బాగా సూట్ అవుతుంది. మంచి డిజైనర్, మంచి సెట్ అనమాట. లెహెంగాస్ మీదకి పెట్టుకోవడానికి, పట్టు చీరల మీదకి చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే మిస్ చేసుకోకుండా డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. కాంబినేషన్ కలర్ అంతా చాలా బాగుందండి. చూసారు, ఇక్కడ ఎలిఫెంట్స్, 2 ఎలిఫెంట్స్ తోని ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది. ఇక్కడ చూస్తే మనం గోల్డ్ లో చేయించుకుంటే చైన్ లుక్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలా అయితే వచ్చింది అనమాట. సో బ్యూటిఫుల్ అండి నిజంగా. నేను బ్యాక్ లుక్ యాడ్ చేస్తాను, మీరు ఇది మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ ది చాలా గ్రాండ్ గా ఉంది, ఇది కూడా చాలా బాగుంది. ఈ రెండు కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. మంచి 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చింది. మీరు పక్కన లుక్ చూస్తే అక్క ఎంత బాగుందా వావ్ అంటారు, అంత బ్యూటిఫుల్ ఉంది. ఇది మనమైనా కిడ్స్ అయినా మన మదర్స్ అయినా ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఎవరికైనా సూట్ అవుతుంది, చాలా అందంగా ఉంటుంది. మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ, మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. డెఫినెట్ గా ట్రై చేయండి పర్చేస్ చేసుకోవడానికి. ఇదైతే లక్ష్మీదేవి అమ్మవారిది వచ్చింది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఈ సెట్ కి ఇయర్ రింగ్స్ చూపించండి అనమాట. ఇలాగ ఒక ఎలిఫెంట్ కింద ఒక పర్ల్ తో ఇలా వచ్చింది. క్యూట్ లుకింగ్ ఉంటది అనమాట. చాలా బాగుంది. సో చాలా బాగా వచ్చాయి. దీనికి చాలా ఇంకా ఎక్స్ట్రా స్క్రూస్ ఇవి కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి ఎన్ని స్క్రూస్ ఇచ్చారో వాళ్ళు. ఇన్ కేస్ మనకి వేరే వాటికి కూడా యూజ్ అవ్వేలాగా చాలా బాగుంది, బాగా ఇచ్చారు వాళ్ళు. సో ఇదైతే బ్యూటిఫుల్ ఉందండి. ఇయర్ రింగ్ కూడా నేను బ్యాక్ లుక్ యాడ్ చేస్తాను, డెఫినెట్ గా మీకు అర్థమైతే. కాంబినేషన్ కలర్ అయితే అదిరిపోయింది అనమాట. మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి, చాలా చక్కటి గోల్డ్ ఫినిషింగ్ అనేది వచ్చింది. మనం పెట్టుకున్నా కూడా అందంగా కనిపించేలాగా బ్యూటిఫుల్ గోల్డ్ లుకింగ్ ఫినిషింగ్ వచ్చింది. సో మిస్ చేసుకోవద్దు, ఇది కూడా పక్కా ట్రై చేయండి. 100% మీరు డెఫినెట్ గా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫస్ట్ అయితే కంప్లీట్లీ మనకి స్టోన్ ఫినిషింగ్ ఇలాగా. ఫస్ట్ ఇది కంప్లీట్లీ స్టోన్ ఫినిషింగ్, ఇప్పుడు కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్, రెండు అదిరిపోయినాయి. సో మీరందరూ నేను పెట్టుకునే జ్యువెలరీ గురించి అడుగుదాం అనుకుంటున్నారు కదా, ఆల్రెడీ మీకు చాలా బాగా నచ్చే ఉంటది. సో ఈ జ్యువెలరీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ పరదేశమ్మ
ఫ్యాషన్స్ అనే కలెక్షన్ నేను అంత ముందు కూడా చేశాను. సో వాళ్ళ దగ్గర నుండి పర్చేస్ చేశాను. ఇందులో ఏంటంటే స్పెషల్ సిఓడి ఆప్షన్ కూడా ఉంది. మీ ఇంటికి జ్యువెలరీ వచ్చాక మీరు వాళ్ళకి సెండ్ చేసే అమౌంట్ కూడా పే చేయొచ్చు అనమాట. సో చూడండి, ఇది చక్కగా నేను దీని బ్యాక్ లుక్ కూడా యాడ్ చేస్తాను. ఇయర్ రింగ్స్ కూడా ఎంత క్యూట్ గా వచ్చాయంటే చాలా బాగుంది. హిప్ బెల్ట్ రాలా, దీనికి హిప్ బెల్ట్ కూడా ఉంటే ఇంకా బాగుంటేది. సో అది సపరేట్ గా తీసుకోవాలి. ఇలా సెట్ అనమాట ఇయర్ రింగ్స్. ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి 2 లాకెట్స్ ఇలా వచ్చింది. ఇది 5 లేయర్స్ వచ్చిందండి చైన్. మధ్యలో ఏదైతే ఉందో ఆ స్టోన్ వచ్చేసి గ్రీన్ కలర్. ఇప్పుడు నేను ఏదైతే చీర కట్టుకున్నానో అదే కలర్ వచ్చింది అనమాట. చూసారా ఎంత గ్రాండ్ లుకింగ్ ఉందో. మన కమింగ్ ఫెస్టివల్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి పొంగల్లో గానీ, క్రిస్మస్ కి గానీ, న్యూ ఇయర్ గానీ దేనికైనా చాలా బాగుంటుంది. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. పరదేశమ్మ ఫ్యాషన్స్ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ప్రైస్ కూడా 1550 రూపీస్ అండి. చాలా బాగుంది, మంచి క్వాలిటీ. ఎవరికైనా నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. కాంబినేషన్ కలర్ అంతా బాగుంది. ఇంత తక్కువ ప్రైస్ కి ప్రైస్ రీజనబుల్ అని అయితే చెప్తాను, ఎందుకంటే అంత గ్రాండ్ గా ఉంది, క్వాలిటీ కూడా గ్రాండ్ గా ఉంది. ప్రైస్ అయితే పక్కా రీజనబుల్ అని అయితే చెప్తాను. ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఎవరు ఇవ్వని ఆఫర్ ఏంటంటే వీళ్ళు సీవుడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకని చెప్పి మీరు ఆర్డర్ చేసుకోండి. మీ ఇంటికి వచ్చాకనే ప్రొడక్ట్ మీకు ట్రస్ట్ ఉంటుంది కాబట్టి తర్వాత డబ్బులు అయితే ఇవ్వచ్చు. సో అదనమాట. అంటే నేను ఏది ఆర్డర్ చేస్తే నాకేం వచ్చిందా అనేది కూడా చూపిస్తాను. నేను ఏం ఆర్డర్ చేసినా పిక్చర్ చూసేయండి ఫస్ట్ ఒకసారి. తర్వాత నాకేం వచ్చిందంటే ఇదిగోండి ఇలా. ఇది చాలా ఓల్డ్ టైప్ జ్యువెలరీ అనమాట. మనకి మీషోలో స్టార్టింగ్ లో బాగా ఈ జ్యువెలరీ హల్చల్ చేసేసింది. కంప్లీట్లీ మ్యాట్ ఫినిషింగ్ లో జ్యువెలరీ అనమాట. చూడండి ఇక్కడ ఇలాగా మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ అనేది ఇలా వచ్చింది, చూసారు కదా. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా ఉంది. ఇది 2 లైన్స్. నేనైతే ఒకటి ఆర్డర్ చేస్తే నాకు వచ్చింది అయితే ఇదండి. నేను కంప్లీట్లీ డిసప్పాయింట్ అయ్యాను. సో అది అసలే కింద కూడా చాలా మంది రివ్యూస్ చూసే సరేలే బాగుంది కదా, మనకి 2 లేయర్డ్ చైన్ గోల్డ్ ఫినిషింగ్ విత్ స్టోన్స్ వచ్చే బాగుంటుంది అనుకున్నా, కానీ అస్సలు బాగా రాలేదు. ఇదిగోండి చూడండి ఇలా అయితే వచ్చింది. ఇది అయితే కంప్లీట్లీ మ్యాట్ ఫినిషింగ్ అండి. ఇప్పుడైతే ఇలా ఎవ్వరు వేసుకోవట్లేదు. సో నేనేం ఆర్డర్ చేసినా దాని పిక్చర్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే నేను అస్సలు రికమెండ్ చేయను, ఎవరు పర్చేస్ చేసుకోవద్దు, అస్సలు వద్దు. అండ్ ఇంకా ఏంటంటే నేను మా స్వేచ్ఛ కోసం కొన్ని థింగ్స్ ఆర్డర్ చేశాను. సో అవి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎవరికైనా నచ్చితే పిల్లలకు ఉపయోగపడతాయి కదా, పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. చూడండి ఇది ఇలా అన్నమాట. మీలో చాలా మందికి తెలుసు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇవి క్లిప్స్ అన్నమాట, చాలా బాగున్నాయి. దీని మెకానిజం కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఇది మనకు ఒక ఫ్లేవర్, పిల్లలకి సైడ్ గానీ ఇలా పెడితే చాలా బాగుంటుంది. దీనికేమో ఇలా వచ్చింది అనమాట, చూసారా. ఇది ఓపెన్ క్లోజ్. సో ఇలా వచ్చింది. ఇవి 4 వచ్చేసాయి. 4 వచ్చేసి 110 రూపీస్ అట్లా పడింది. బయట ఇంకా కాస్ట్ అండి, ఒక్కొక్కటి 50 రూపీస్ కి నేను పర్చేస్ చేసేదాన్ని. సో బయట ఇంకా కాస్ట్. ఇది ఒకటి సింబల్ షేప్ లో వచ్చింది, ఒకటేమో హాఫ్ మూన్ షేప్, ఒకటేమో ఫ్లేవర్స్, ఇలాగా ఫ్లేవర్స్ థీమ్ లో ఒకటి వచ్చింది. ఇంకొకటి వచ్చేసి ఇలా, ఇది సింగిల్ ఫ్లేవర్ వచ్చింది. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇదే కాదు, వీటిలో కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది బాగా వచ్చిందండి పిల్లలకి, మీ పిల్లలకైనా ఎవరికైనా, ఇలా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవాలంటే తప్పకుండా ట్రై చేయండి. నేను మీషోలోని ఇంకొక హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. ఇలా అయితే వచ్చింది, చూద్దాము. ఎక్కువ లెంత్ వద్దు అని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ మినిమం లెంత్ ట్రై చేయండి. చిన్నగా ఉంది, చాలా క్యూట్ ఉందండి. ఇలా కర్లీ హెయిర్ ట్రై చేద్దాం అనుకున్నా, ఎందుకంటే నాది కర్లీ కాదు, అంత ఎక్కువ కర్లీ కాదు. యాక్చువల్లీ నేను స్మూత్నింగ్ చేయించా, తర్వాత నార్మల్ చేసేసాను. సో అంత ఎక్కువ కర్లీ కాదు, నాది స్ట్రైట్ గానే ఉంటుంది, బాగానే ఉంటుంది. బట్ ఇలా ఎప్పుడైనా షూట్స్ కి అలాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇలా సింపుల్ గా చిన్నగా కర్ల్ అనేది తెప్పించుకున్నా. మీషోలోని హెయిర్ ఎక్స్టెన్షన్స్ అన్ని లాంగ్ లెంత్ ఉంటాయండి. నేను చూసిన దాంట్లో ఇది ఒక్కటి షార్ట్ లెంత్. అంటే లాంగ్ లెంత్ ఇష్టపడతారు, ఎక్స్టెన్షన్ అంటేనే మనకి లాంగ్ ఉండాలని చెప్పి. కానీ నేను కొన్నిట్ల మీదకి సూట్ అవ్వాలని చెప్పి ఇలా చిన్నగా సింపుల్ గా క్యూట్ గా ఉండి ఈ లెంత్ హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది నేను తీసుకున్నాను అనమాట. సో ఇలా చిన్నగా ఎవరైనా కావాలి, చిన్నగా చూద్దాము మంచి ఎక్స్టెన్షన్ కోసం అంటే ట్రై చేయండి. ఇది కలర్ కూడా మనకి చక్కగా గ్రే కలర్, అంటే ఇప్పుడు నా
హెయిర్ కలర్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయిపోతుందండి. మనకి చక్కగా ఉంటుంది, న్యాచురల్ లుక్ వస్తుంది. అసలు నేను పెట్టుకుని బయటకి ఎన్నిసార్లు వెళ్తానో అసలు ఎవరు గుర్తుపట్టరు అనమాట. అంత న్యాచురల్ గా ఉంటది ఎక్స్టెన్షన్. మనకి బ్యాక్ సైడ్ ఇలా క్లిప్స్ వస్తుంటాయి, చూసారు కదా, మీకు తెలిసిపోతుంది. మన హెయిర్ కి ఇట్లా తగిలించుకుని టిక్ టాక్ క్లిప్స్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే. ఇన్ కేస్ ఎవరైనా కొనుక్కునే ఉద్దేశం ఉండి వెయిట్ చేస్తుంటే మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి చూపించాను. ఇదనమాట. సో లాంగ్ హెయిర్ లేని వాళ్ళు ఏం చేస్తాం, మనం ఇలా ఎక్స్టెన్షన్స్ తో సరిపెట్టుకోవాలి కదా, అదనమాట. చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ అండి, టోటల్ 100 ఉన్నాయి. 110 ఎంత పడింది. చాలా చిన్నగా ఉన్నాయి కానీ స్ట్రెంత్ అయితే చాలా ఉందండి దీనికి. చూడండి ఇలా చిన్నగా ఉన్నాయో, చాలా క్యూట్ గా పిల్లలకి ఇలాగ ఇక్కడ వేసి చిన్న చిన్న బ్యాండ్స్ పెట్టి చేస్తాం కదా, ఇట్లా హెయిర్ స్టైల్స్ అట్లా చేస్తాం కదా, అలాగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ ఉన్నాయి. ఇవన్నీ తీయట్లేదు, ఇదిగోండి చూడండి మల్టీ కలర్ ఉన్నాయి. 100 పీసెస్ కలిపి మనకి ఎంతో 110 ఎంతకు వచ్చింది. నేను స్క్రీన్ మీద ఇస్తాను, చెక్ చేయండి. ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట. నాకు ఇది కూడా డ్యామేజ్ వచ్చింది, సో నేను ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా డ్యామేజ్ ఇస్తారని. ఇట్స్ ఓకే, బట్ మన దగ్గర ఫెవిక్విక్ ఉంటది కదా, నేను అట్లా అంటిస్తాం అనుకుంటున్నా. సో చూసారా క్లిప్స్ అనమాట, చాలా చాలా న్యూగా వచ్చాయి. పిల్లలకి ఇలా తీసి ఇలా పెట్టచ్చు, చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఫ్లేవర్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి అనమాట ఫ్లేవర్స్. సో చాలా బాగుంది. బట్ ఇది ఎలా వచ్చిందంటే, ఈ సెకండ్ బాగా వచ్చింది. టోటల్ 4 ఉంటాయి చూడండి, 4th ఒకటే ఉంది, ఎందుకంటే మిగిలిన 2 ఇక్కడ విడిగా ఇచ్చేసారు. ఇదిగోండి 4th. సో వీటికి ఇవి అంటించుకోవాలి. ఇవి ఫెవిక్విక్ తోనే అంటించారు, బట్ ఊడిపోయి వచ్చాయి. సో ఇట్స్ ఓకే, నేనేం బ్యాక్ పంపాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు స్వేచ్ఛకు అవసరం ఉంది. నేనే ఫెవిక్విక్ వేసి అంటిస్తే అవి అంటిపోతే ప్రాబ్లం ఏం లేదు. బట్ వీళ్ళు ఇలా డ్యామేజ్ పంపించుకున్నా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే పర్చేస్ చేసుకున్న వాళ్ళు మనం మనీ పెట్టి కదా పర్చేస్ చేసుకుంటాం. సో అలా డ్యామేజ్ పంపకుండా ఉంటే బాగుంటుంది. ఇది నేను అంతకు ముందు కూడా చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇలా వచ్చినాయండి క్లిప్స్. ఇవి వచ్చేసి మనకి ఇలా 1, ఇదిగోండి నేను ఇది అంతకు ముందు కూడా చూపించాను. చిన్న చిన్న క్లిప్స్ డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి, డిఫరెంట్ ఇలాగా. ఇది ఒకటి ప్యాటర్న్ వచ్చింది, ఇది ఒక ప్యాటర్న్ వచ్చింది. పిల్లలకి ఇక్కడ పెడతాం కదా క్లిప్స్, అలా అనమాట. అండ్ ఇదిగోండి ఇలా చిరిగిపోయి వచ్చింది, ఇది ఒకటి వచ్చింది. మొత్తం టోటల్ 5 వచ్చాయి అనమాట. 5 క్లిప్స్, 5 ప్యాటర్న్, 5 డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి. అంటే ఒక్కొక్క దాంట్లో 10 ఉన్నాయి, అంటే 50 వస్తాయి. ఓవరాల్ గా 50 అనమాట. ఈ 50 కలిపి ఎంత పడిందో కూడా నేను స్క్రీన్ ఇస్తాను. క్వాలిటీ వైజ్ గా కొన్ని బాగున్నాయండి. ఒకే ఒక్క సెట్ అయితే బాగాలేదు, నాకు నచ్చలేదు. అంటే నార్మల్ క్వాలిటీ అనేది ఇది ఇచ్చారు. సో ఇందులో టోటల్ 5 సెట్స్ ఉన్నాయి కదా, 4 సెట్స్ చాలా బాగున్నాయి, ఒక సెట్ బాగా. ఇట్స్ ఓకే, మనం అవి ఇవి మిక్స్ చేసి మ్యాచ్ చేసి పెడుతూ ఉంటాం కదా, సో అలా అయినా పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ చూపించిన 2 జ్యువెలరీస్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ జ్యువెలరీ కూడా మీకు నచ్చితే మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అండ్ కిడ్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఒక్కటి మీరు ట్రై చేయకూడదు ఉంది, అదైతే మీరు పర్చేస్ చేసుకోవద్దు. ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి వచ్చిందని చెప్పాను కదా, అదైతే ఎవరికి ట్రై చేయకండి. అండ్ ఇదనమాట, నేను కట్టుకునే చీర మీషోలో, వేసుకునే బ్లౌజ్ కూడా మీషోలో. వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేయండి.